హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు రెసిపీ వచ్చేసి ఇలా గోంగూర పచ్చడి అయితే తయారు చేయండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది. ఇది స్టాక్ కూడా ఉంటుంది. అలాగే ఈ ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా ఈ గోంగూరలో కొంచెం డిఫరెంట్గా పచ్చడి అయితే తయారు చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇది దంచే పని ఉండదు, అలాగే మిక్సీ పట్టే పని కూడా లేదండి. ఇలా ఈ పద్ధతిలో తయారు చేయండి. నేనైతే ఇందుకోసంగా ఒక కట్ట అయితే గోంగూర తీసుకున్నా, కొంచెం పెద్ద కట్టే ఇది. దీనికి వచ్చేసి 3 టమాటాలు, అలాగే 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసే విధానం అయితే చూపిస్తాను. ఈ గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఇలా వేడెక్కుతుంది కదా. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకున్నాం. 2 ఉల్లిపాయలు తీసుకుని అందులో 1 మాత్రమే ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు ఇలా కట్ చేసుకున్నాం కదా, అంటే ఇవి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. సిమ్ మిడల్ మీదకి మార్చుకుంటూ మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఈ కట్ట గోంగూర తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఒకవేళ చిన్నగా అయితే కనుక డైరెక్ట్గా వేసుకోవచ్చు. కొంచెం ఆకు పెద్దదిగా ఉంటుంది కొంత గోంగూర. అలాంటి గోంగూర అయితే మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేయొద్దు. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, గోంగూర అయితే బాగా మెత్తగా ఉడికింది కదా. ఇంతకంటే మరీ గట్టిగా అయితే రానివ్వద్దు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ ఉడికించుకున్నటువంటి ఈ గోంగూర తాలింపు కోసం ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు ఆవాలు, అంటే 1/2 స్పూన్ వరకు జీరా, 4-5 ఎండుమిర్చి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వచ్చేసి కొంచెం మరికొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకుని ఒకటి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ లో వేసుకున్నాము. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇప్పుడు తాలింపులో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు చూడండి, పచ్చా చేసుకున్న వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలి. స్టార్టింగ్ లో కొంచెమే వేసాను, గమనించుకొని వేసుకోవాలి. అలాగే కారం వచ్చేసి 2 స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి. ఈ కారం ఇలా తాలింపులోనే వేసుకుంటే మనకి గోంగూర పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది, అంటే వేయించిన ఫ్లేవర్తో ఉంటుంది. అలాగే జీరా పౌడర్ కచ్చా చేసుకుని వేసుకోవాలి. ఇదంతా కూడా తాలింపులు ఉడికించుకోవాలి. ఇప్పుడు తాలింపులో కారం వేసాము కదా, ఈ కారం మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా తీసి గోంగూరలో వేసుకోవాలి. కారం మాత్రం మాడొద్దండి. ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇదంతా కలుపుతాం కదా. ఇదంతా కలిపినప్పుడు మనకి ఆ గోంగూర తాలింపులంతా ఉడికేసి ఆయిల్ పైకి వస్తుంది. అప్పటి వరకు అయితే గోంగూర మిడిల్ సిమ్ మీదకి మార్చుకుంటూ ఇది ఉడికించుకోవాలి. ఈ పద్ధతిలో తయారు చేయండి. మనకి దంచే పని ఉండదు, అలాగే మిక్సీ పట్టుకునే పని ఉండదు. మీకు గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. సూపర్ తయారవుతుంది పచ్చడి అయితే. ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ ఆప్షన్ ఉందండి, హైప్ ఆప్షన్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ గోంగూరని ఇలా ఉడికించండి. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని కంప్లీట్గా సిమ్ మీద అలా పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, సైడ్లంతా కూడా మనకి ఆయిల్ అనేది పైకి అయితే వచ్చింది. ఇప్పుడు మనకి పచ్చడి అంతా కూడా దగ్గర పడింది. పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మీకు కావాలనుకుంటే కనుక కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి కొత్తిమీర. పచ్చడి ఇది వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ట్రై చేయండి అందరు కూడా, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. నేను అక్కడక్కడ కొన్ని పచ్చి వెల్లుల్లి కూడా అయితే వేస్తానండి. మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి, చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.